Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube ఛానల్. నేను మీ డాక్టర్ మల్లా రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు కామర్ JLDL సిలబస్లోని ఒక సబ్జెక్ట్ అయినటువంటి క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అనే సబ్జెక్ట్ నుండి టైమ్ సిరీస్ అనాలిసిస్ అనే టాపిక్లోని ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో ఎండింగ్లో ఈ క్వాంటిటేటివ్ టెక్నిక్స్కి ఏ బుక్స్ మీరు రెఫర్ చేయాలనేది కూడా నేను మెన్షన్ చేశాను. సో అదేవిధంగా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ కామర్ JLDL సిలబస్లోని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, మేనేజరల్ ఎకనామిక్స్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్స్ అనే సబ్జెక్టులకు సంబంధించిన పూర్తి అన్ని అంశాలపైన ఈ బిట్ బ్యాంక్ వీడియోలు నా ఛానల్లో అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించిన లింకును డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా చూడండి. అయితే ఈ బిట్ బ్యాంక్ అనేది జనరల్ కామర్ JLDLతో పాటుగా గురుకుల కామర్ JLDL వారికి కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే రెండింటి కూడా ఒకే రకమైన సిలబస్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రెండు రకాలైన ఎగ్జామ్స్కి ఈ బిట్ బ్యాంక్ ఉపయోగపడుతుంది. తర్వాత మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ బిట్ బ్యాంక్ అనేది కామర్స్ నెట్ సెట్తో పాటుగా సిపిగెట్ MCOM ఎంట్రన్స్ వారు కూడా ఈ బిట్ బ్యాంక్ ఉపయోగపడుతుంది. కాబట్టి నా ఛానల్ చూస్తూ ఉండండి. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అనేది కామర్ JLDLలో మంచి స్కోర్ సాధించడానికి ఉపయోగపడే ఒక సబ్జెక్ట్ ఇది. ఇందులో ఎక్కువ స్కోర్ సాధించడానికి మీకు అవకాశం ఉంది. మరి ఈరోజు వీడియోలో అంటే మరి క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుండి ఆల్రెడీ ఒక 5 వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ వీడియోలు కూడా చూడండి. ఈరోజు వీడియోలో మనం టైమ్ సిరీస్ అనాలిసిస్ అనే టాపిక్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో దీని నుండి మరి ఎన్ని బిట్స్ రావచ్చు అనేది మీకు డౌట్ ఉంటుంది. ఈ టాపిక్ నుండి దాదాపుగా 2 నుంచి 3 క్వశ్చన్స్ రావడానికి మనకు అవకాశం ఉంది. ఇక మరి ఇంపార్టెంట్ బిట్స్ ఏందని మనం చూద్దాం. కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఏ కలెక్షన్ ఆఫ్ రీడింగ్స్ బిలాంగింగ్ టు డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ ఆఫ్ సమ్ ఎకనామిక్ వేరియబుల్స్ ఆర్ కాంపోజిట్ ఆఫ్ వేరియబుల్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టైమ్ సిరీస్, B data set, C frequency distribution, D all of the above. So the correct answer is time series. What do you mean by time series? ఇక 2 వర్డ్స్ ఉన్నాయి, ఒక టైం ఉంది, సిరీస్ ఉంది. If you collect the data regarding some variables or economic variables over a period of time is called as time series. అంటే కొంత కాలానికి సంబంధించి మీరు సేకరించే ఒక దత్తాంశాన్ని మనం టైం సిరీస్ అంటాం. సో కాల శ్రేణుల విశ్లేషణ లేదా కాల శ్రేణులు అని దీన్ని మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఒక డెఫినెట్ టైం పీరియడ్కి మీరు ఏదైతే డాటాను కలెక్ట్ చేస్తారో ఆ డాటాను కలెక్ట్ చేసి మీరు మెన్షన్ చేస్తే అని మనం టైం సిరీస్ అనొచ్చు. అయితే ఈ టైం సిరీస్ అనేది 1 or 2 years కాదు, ఇట్ షుడ్ బి ఫర్ ఏ లాంగర్ పీరియడ్ ఓన్లీ. దీర్ఘకాలికంగా మీరు ఏదైతే దత్తాంశాన్ని సేకరిస్తారో టైం వారీగా కాలానికి అనుగుణంగా దాన్ని మాత్రమే టైం సిరీస్ అనాలి. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, which of the following is or are correct features of time series? So correct features ఏమిటని అడుగుతున్నాడు. Number 1, it must consist of a set of values that are homogeneous. Yes, time series should have a set of values and that are homogeneous. For example, if you collect sales data, so for every year you need to collect sales data only. For 1 year it is sales, for another it is expenditure, for 1 more year it is advertisement expenditure. It should not be like that. ఎలా ఉండాలి? హోమోజీనియస్ ఉండాలి, సజాతీయంగా ఉండాలి. మీరు సేల్స్ కలెక్ట్ చేస్తే అన్ని సంవత్సరాలకి సేల్సే ఉండాలి. కాబట్టి ఇట్ షుడ్ హ్యావ్ హోమోజీనియస్ డాటా. సెకండ్ వన్, ద వాల్యూస్ మస్ట్ బి విత్ రెఫరెన్స్ టు టైమ్. మనం ఇక్కడ పేరే టైమ్ సిరీస్ అంటున్నాం, వితౌట్ మెన్షనింగ్ ఎనీ ఇయర్స్. ఇఫ్ యూ కలెక్ట్ డాటా దట్ మే నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ టైమ్ సిరీస్. సో కాబట్టి టైమ్ సిరీస్లో కంపల్సరీగా ఒక డెఫినెట్ పీరియడ్ అనేది కంపల్సరీ ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. థర్డ్ వన్, ద డాటా మస్ట్ బి అవైలబుల్ ఫర్ ఏ రీజనబ్లీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇఫ్ యూ మెన్షన్ ద డాటా ఫర్ 2 to 3 years దట్ మే నాట్ బి కాల్డ్ యాజ్ అ టైమ్ సిరీస్. ఒక 2 సంవత్సరాలకి రాసి దాన్ని టైమ్ సిరీస్ అంటే కాదు, మినిమం 7 to 10 years ఉండాలి. అట్లీస్ట్ 10 years డాటా ఉంటేనే దాన్ని టైమ్ సిరీస్ అని మనం మెన్షన్ చేస్తాం. సో కాబట్టి లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అనేది కూడా 1 more ఇంపార్టెంట్ ఫీచర్. ద టైమ్ గ్యాప్ ఇన్ ఏ సిరీస్ షుడ్ బి ఈక్వల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవ్రీ ఇయర్ కలెక్ట్ చేసినాం, ఓకే,
అదర్వైజ్ మనం 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ కలెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ప్రతి టైం పీరియడ్కి ఇంకొక టైం పీరియడ్కి మధ్యలో గ్యాప్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2000, 2002, 2004, నెక్స్ట్ 2005, మళ్ళీ 2007 ఇట్లా కాకుండా ఆ టైం గ్యాప్ అనేది ఒక ఇయర్కి ఇంకొక ఇయర్ గ్యాప్ ఈక్వల్ ఉండాలి. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ది ఫీచర్స్ ఆఫ్ టైమ్ సిరీస్. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ ఫీచర్సే. నెక్స్ట్ వన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టైమ్ సిరీస్. సో ఆప్షన్ ఏ, టు ఇవాల్యుయేట్ ద పాస్ట్ పర్ఫార్మెన్స్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్ వన్. నెంబర్ 2, టు మేక్ ఫోర్కాస్ట్, అంటే ఫ్యూచర్ సంబంధించి అంచనా వేయడానికి. సి, టు చార్ట్ అవుట్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ఆఫ్ ఎ బిజినెస్. సో మరి టైమ్ సిరీస్ డాటాను అనలైజ్ చేయడం ద్వారా మన సంస్థకు సంబంధించిన షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ని, వ్యూహాలను మనం ఇది నిర్ణయించడానికి, సో తయారు చేయడానికి మనకి డాటా అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 3 ఆర్ ది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది టైమ్ సిరీస్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టైమ్ సిరీస్. కమింగ్ టు ఫోర్త్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్. సో కంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్ అంటే ఈ కాల శ్రేణులకు సంబంధించిన అంశాలు ఏంటి, ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది అడుగుతున్నారు. సో నంబర్ 1 సెక్యులర్ ట్రెండ్, నంబర్ 2 cyclical variations, number 3 seasonal variations, number 4 irregular variations. So these 4 are treated as, are called as components of time series. కాల శ్రేణుల యొక్క అంశాలుగా పిలుస్తారు వీటిని. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. సో వాట్ ఆర్ ద కంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్ అంటే 4 కంపోనెంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సెక్యులర్ ట్రెండ్, సైక్లికల్ వేరియేషన్స్, సీజనల్ వేరియేషన్స్, ఇర్రెగ్యులర్ వేరియేషన్స్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నేను మీకు చెప్పాలి ఏంటంటే, first two, that is secular trend and cyclical variations, are long term components. These variations are related to long term, whereas seasonal variations and irregular variations are related to short term period. So ఇవి షార్ట్ టర్మ్లోనే మారుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ 2 ఆర్ రిలేటెడ్ టు లాంగ్ టర్మ్ అండ్ సెకండ్ 2 ఆర్ రిలేటెడ్ టు షార్ట్ టర్మ్. సో కాబట్టి ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సో కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ డి ఈస్ ది కరెక్ట్ వన్. Right, coming to next important question. Which of the following is not a long-term component of time series? Following వాటిలో ఏది లాంగ్ టర్మ్ కంపోనెంట్ కాదు అని అడుగుతున్నాడు. Which of the following is not a long-term component of time series? Now let us look at the options. A, secular trend. Secular trend is related to long term. B, seasonal variations. It is not related to long term. ఇది short term. సైక్లికల్ వేరియేషన్స్ అనేది కూడా లాంగ్ టర్మ్. డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. కాబట్టి లాంగ్ టర్మ్కు రిలేట్ కాని కాంపోనెంట్ ఏంటంటే సీజనల్ వేరియేషన్స్. సీజనల్ వేరియేషన్ ఈజ్ రిలేటెడ్ టు షార్ట్ టర్మ్, అంటే సీజన్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ రెయినీ సీజన్, వింటర్ సీజన్లో వచ్చే వేరియేషన్స్ మనం ఈ సీజనల్ వేరియేషన్లో స్టడీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ దిస్ కంపోనెంట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు లాంగ్ టర్మ్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఓన్లీ షార్ట్ టర్మ్ పీరియడ్. కమింగ్ టు నెక్స్ట్ వన్, the basic tendency of a series to grow or to decline or to remain constant or to fluctuate over a long period of time is known as. Option A, cyclical variations. B, seasonal variations. C, secular trend. D, none of the above. So the correct answer is secular trend. What is the trend? It is the tendency of data to grow gradually or to decline gradually or to remain constant for a longer period is called as trend. ట్రెండ్ అంటే ఏంటిది? ఒక సుస్థిరంగా ఏది దత్తాంశంలో డాటాలో వచ్చే పెరుగుదల, క్రమమైన పెరుగుదల కానీ లేదా క్రమమైన తగ్గుదల కానీ క్రమంగా స్థిరంగా ఉండే స్థితిని మనం ఒక ట్రెండ్ అంటాం దీన్ని. సో ట్రెండ్ అని పిలుస్తూ ఉంటాం. సో కాబట్టి ట్రెండ్ అంటే ఏంటంటే కంటిన్యూగా పెరుగుతూ ఉండాలి లేదా కంటిన్యూగా తగ్గుతూ ఉండాలి లేదా కంటిన్యూగా స్థిరంగా ఉన్న పరిస్థితిని మనం ట్రెండ్ లాగా మనం పిలవచ్చు, ట్రెండ్గా పిలవచ్చు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ సెక్యులర్ ట్రెండ్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రెండ్ ఈజ్ కాల్డ్ యాజ్ కర్వీ లీనియర్ ట్రెండ్ అంటాం. సో ఏ, నాన్ లీనియర్ ట్రెండ్. బి, లీనియర్ ట్రెండ్. సి, బోత్ ఏ అండ్ బి. డి, నన్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ, నాన్ లీనియర్ ట్రెండ్. సో నాన్ లీనియర్ ట్రెండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కర్వీ లీనియర్ ట్రెండ్ అని అంటాం. ఎందుకంటామంటే యాక్చువల్ లీనియర్ ట్రెండ్ అంటే ఇఫ్ యూ ప్లాట్ ద డాటా, అంటే టైమ్ సిరీస్ డాటాను ఒక గ్రాఫ్లో మనం ప్లేస్ చేసినప్పుడు ఇఫ్ ఇట్ ఫార్మ్స్ ఎ స్ట్రైట్ లైన్
అన్ని డాటా పాయింట్స్ కనుక స్ట్రేట్ లైన్గా ఫామ్ చేసినట్లయితే ద ట్రెండ్ ఈజ్ కాల్డ్ యాజ్ లీనియర్ ట్రెండ్. అంటే ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా, అప్ అండ్ డౌన్స్ లేకుండా గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అయినా కానీ లేదా గ్రాడ్యువల్ డిక్రీజ్ అయినా కానీ ఆ పాయింట్ లైన్ అనేది ఫామ్ చేసినప్పుడు దట్ ఈస్ కాల్డ్ యాజ్ లీనియర్ ట్రెండ్. ఇఫ్ the time series is plotted on a graph paper, if you form the if the dots are not formed in a straight line manner, then that is called as non-linear trend. ఇలా మన పాయింట్స్ అన్ని డాట్ని మనం కనెక్ట్ చేసినప్పుడు ఫామ్ చేసే లైన్ స్ట్రేట్గా ఉండకుండా కాన్వెక్స్ కానీ కాన్కేవ్ రూపంలో ఉన్నప్పుడు మనం అటువంటి ట్రెండ్ని ఏమనాలి? నాన్ లీనియర్ ట్రెండ్ అంటాం. నాన్ లీనియర్ ట్రెండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కర్వీ లీనియర్ ట్రెండ్ అని అంటాం. రైట్, కర్వ్ రూపంలో ఉంటుంది కాబట్టి దాన్ని కర్వీ లీనియర్ ట్రెండ్ అంటాం. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేరియేషన్స్ ఆర్ పీరియాడిక్ అండ్ రెగ్యులర్? సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. వేరియేషన్స్ అంటే నథింగ్ బట్ కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్. మనకు 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏ కాంపోనెంట్ మనం పీరియాడిక్ అండ్ రెగ్యులర్ వేరియేషన్స్గా మనం పిలుస్తాం? ఆప్షన్ ఏ సైక్లికల్ వేరియేషన్స్, బి సీజనల్ వేరియేషన్స్, సి సెక్యులర్ ట్రెండ్, D irregular variations. So here seasonal variations are called as periodic and regular. For example, మనకు వింటర్ రైనీ సీజన్ తీసుకోండి. ఎవ్రీ ఇయర్ జూన్ జూలై అనేది రైనీ సీజన్లో దానివల్ల ప్రభావితం చెందుతుండే డాటా కూడా మనకు ఎఫెక్ట్ కావచ్చు. మరి రైనీ సీజన్ అనేది పీరియాడికల్ ఎవ్రీ ఇయర్ వస్తుంది, రెగ్యులర్ కూడా వస్తుంది. కాబట్టి సీజనల్ వేరియేషన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ seasonal variations are periodic and they are regular as well. కాబట్టి కంపల్సరీ పీరియాడిక్ వస్తే రెగ్యులర్ ఎవ్రీ ఇయర్ వస్తాయి కాబట్టి దాన్ని పీరియాడిక్ అండ్ రెగ్యులర్ అని పిలుస్తాం, సీజనల్ వేరియేషన్స్. సో ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేరియేషన్స్ ఆర్ రెగ్యులర్ బట్ నాట్ యూనిఫామ్లీ పీరియాడిక్? అంటే రెగ్యులర్ వస్తాయి కానీ యూనిఫామ్లీ పీరియాడిక్గా రాదు. అంటే ఒక వింటర్ అది రైనీ సీజన్ అనేది ఎప్పుడు జూన్ జూలైలో వచ్చినట్లు ఎవ్రీ ఇయర్గా రానటువంటి ఏంటి వేరియేషన్ అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ సైక్లికల్ వేరియేషన్స్, బి సెక్యులర్ ట్రెండ్, సి సీజనల్ వేరియేషన్స్, డి ఇర్రెగ్యులర్ వేరియేషన్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సైక్లికల్ వేరియేషన్స్. సైక్లికల్ వేరియేషన్స్ అంటే ఇక్కడ బిజినెస్ సైకిల్ ఉంటుంది మనకు. బిజినెస్ సైకిల్ హ్యాస్ 4 డిఫరెంట్ ఫేజెస్. ఇట్లా 4 ఫేజెస్ ఉంటాయి మనకు. దిస్ ఈజ్ కాల్డ్ గ్రోత్ ఫేజ్, this is called recession, this is called depression, this is called recovery. ఇలా 4 ఫేజెస్ ఉంటాయి. ఎవ్రీ ఎకానమీ కానీ బిజినెస్ కానీ ఏదో ఒక ఫేజ్లో ఉంటుంది. అయితే గ్రోత్ స్టేజ్లో ఉండొచ్చు, లేదా రిసెషన్ ఫేజ్లో ఉండొచ్చు, డిప్రెషన్ ఫేజ్లో ఉండొచ్చు, లేదంటే రికవరీ స్టేజ్లో ఉండొచ్చు. ఏదో ఒక స్టేజ్లో ఉంటుంది. అంటే ఈ ఫేజెస్ అనేటివి సైక్లికల్గా వచ్చే ఫేజెస్ రెగ్యులర్గా వస్తాయి. అంటే ఒకటి తర్వాత ఒకటి వస్తుంటాయి. గ్రోత్ తర్వాత రిసెషన్, రిసెషన్ తర్వాత డిప్రెషన్ తర్వాత రికవరీ, మళ్ళీ గ్రోత్, మళ్ళీ సైక్లికల్ వస్తుంటాయి. బట్ యూనిఫామ్లీ నాట్ పీరియాడిక్. మరి ఎంతకాలం ఉంటాయి? గ్రోత్ అనేది 1 ఇయర్ ఉండొచ్చు, 6 మంత్స్ ఉండొచ్చు, 2-3 ఇయర్స్ కూడా ఉండొచ్చు. మరి రిసెషన్ అనేది 6 మంత్సే ఉండొచ్చు. కాబట్టి ఎగ్జాక్ట్ పీరియడ్ అనేది ఉండదు, బట్ రెగ్యులర్గా ఈ ఫేజెస్ అనేది వస్తాయి. కాబట్టి సైక్లికల్ వేరియేషన్స్ ఆర్ రెగ్యులర్ బట్ నాట్ యూనిఫామ్లీ పీరియాడిక్. కాబట్టి ఆప్షన్ ఏ సైక్లికల్ వేరియేషన్ ఈజ్ ద కరెక్ట్ వన్. Next one, which of the following variables are called as random and erratic variables? So option A secular trend, B cyclical variations, C irregular variations, D seasonal variations. So the correct one is irregular variations. Irregular variations are also called as random and erratic. అంటే ఏంటి మరి irregular variations అంటే డ్యూ టు ఫ్లడ్స్ కానీ, రెయిన్స్ కానీ, తర్వాత సైక్లోన్స్ కానీ, తర్వాత సునామీ కానీ ఇటువంటి వాటి వల్ల వచ్చే డాటాలో వచ్చే వేరియేషన్స్ను చేంజెస్ని మనం ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అంటాం. వీటినే ర్యాండమ్ లేదా ఎరాటిక్ వేరియబుల్స్ అని కూడా అంటారు. అంటే ర్యాండమ్గా సంభవిస్తుంటాయి, దానికి ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఉండదు, అట్లే రెగ్యులర్ కూడా కాకపోవచ్చు. కాబట్టి అందుకే వాటిని ర్యాండమ్ అండ్ ఎరాటిక్ వేరియబుల్స్ అంటారు. ఆప్షన్ సి ఈజ్ ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ర్యాండమ్, B erratic variables, C episodic variables, D all of the above. So correct answer is D all of the above, because irregular variations అంటే ఏంటి? The variations that will occur due to floods, cyclones, tsunami and other
డిజాస్టర్స్. సో వీటి వల్ల సంభవించే వాటిని ఇర్రెగ్యులర్ అంటాం మనం. సో వీటిని ర్యాండమ్ అని పిలవచ్చు, ఎరాటిక్ అని పిలవచ్చు, ఎపిసోడిక్ అని కూడా పిలవచ్చు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, మోడల్స్ ఫర్ decomposition of trend are. Actually, let me tell you about decomposition. What do you mean by decomposition? మనకు 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 4 ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి ట్రెండ్, నెక్స్ట్ వన్ సీజనల్ వేరియేషన్స్, నెక్స్ట్ వన్ సైక్లికల్ వేరియేషన్స్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఇర్రెగ్యులర్ వేరియేషన్స్. ఈ వేరియేషన్స్ వల్ల డాటా సిరీస్లో, అంటే ఒక్కొక్క వేరియేషన్, ఒక్కొక్క కంపోనెంట్ అనేది డాటా సిరీస్ను ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయడాన్ని మనం డీకంపోజిషన్ అంటాం. సో ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్ ఆన్ ద డాటా ఈజ్ నోన్ యాజ్ డీకంపోజిషన్. అంటే కాల శ్రేణిలోని అంశాలు ఒక్కొక్కటి ఈ దత్తాంశం పైన ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అని స్టడీ చేయడాన్ని మనం డీకంపోజిషన్ ఆఫ్ ట్రెండ్ అంటారు. అంటే ఏంటి, ఒక సెక్యులర్ ట్రెండ్ గురించి స్టడీ చేసేటప్పుడు మిగతా రిమైనింగ్ కాన్స్టెంట్ అంటాం, సీజనల్ గురించి స్టడీ చేసేటప్పుడు రిమైనింగ్ కాన్స్టెంట్ అని ఒక్కొక్క ఫ్యాక్టర్, ఒక్కొక్క కంపోనెంట్ ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అధ్యయనం చేయడాన్ని మనం డీకంపోజిషన్ ఆఫ్ ట్రెండ్ అంటారు. మరి ఈ డీకంపోజిషన్ ఆఫ్ ట్రెండ్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ ఏంటో చూద్దాం. ఆప్షన్ ఏ అడిటివ్ మోడల్, బి మల్టిప్లికేటివ్ మోడల్, సి మిక్స్డ్ మోడల్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. మరి డీకంపోజిషన్ ఆఫ్ ట్రెండ్ను ఫైండ్ అవుట్ చేయడానికి మనకు 3 మోడల్స్ ఉన్నాయి: అడిటివ్, మల్టిప్లికేటివ్, మిక్స్డ్. కాబట్టి డి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఈ 3 కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోడల్స్ అజ్యూమ్స్ దట్ ద 4 కంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్? ఆప్షన్ ఏ అడిటివ్ మోడల్, బి మల్టిప్లికేటివ్ మోడల్, సి మిక్స్డ్ మోడల్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. అంటే ఏ మోడల్ అనేది ఈ 4 కంపోనెంట్స్ని ఇండిపెండెంట్గా చూస్తుంది అని, అంటే ఇండిపెండెంట్గా ఎప్పుడైతే ఒక మోడల్ చూస్తుందో, అజ్యూమ్ చేస్తుందో, అవన్నీ స్వతంత్రమైనప్పుడు మరి వీటి యొక్క 4 యొక్క కంపోనెంట్ యొక్క ఎఫెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే అన్నిటిని ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి, అంటే ప్లస్ చేయాలి. అప్పుడే ఈ 4 కంపోనెంట్స్ యొక్క ఎఫెక్ట్ అనేది డాటా సిరీస్ పైన ఎలా ఉందో మనం క్యాల్కులేట్ చేయొచ్చు. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ కంపోనెంట్స్ని ఇండిపెండెంట్గా ట్రీట్ చేస్తామో, ఇండిపెండెంట్ ఉన్న వాటి యొక్క ఎఫెక్ట్ తెలియాలంటే అన్నిటినీ యాడ్ చేయాలి. ఈ యాడ్ చేయడానికి ఉపయోగించే మోడల్ని మనం అడిటివ్ అంటాం. అడిటివ్ మీన్స్ అడిషన్. 4 కంపోనెంట్స్ని యాడ్ చేస్తే టోటల్ ఎఫెక్ట్ ఏందో మనకు తెలుస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, అడిటివ్ మోడల్. ఎప్పుడు, వెన్ components of time series are independent, if you assume them as independent, you have to follow the additive model. Next one, which of the following models assumes that the 4 components of time series are interdependent? ఇంతకుముందేమో మనం ఇండిపెండెంట్ అన్నాం. ఇండిపెండెంట్ అంటే ఒక్కొక్కటి ఉన్నప్పుడు అన్నీ యాడ్ చేస్తే టోటల్ ఎఫెక్ట్ తెలుస్తుంది. మరి ఇంటర్డిపెండెంట్, ఒకటి ఇంకొక దానిపైన డిపెండ్ అవుతున్నప్పుడు, ఆధారపడుతున్నప్పుడు, అప్పుడు మనం చేయాలంటే దెన్ వీ విల్ ఫాలో అనదర్ మెథడ్, టీ ఇంటూ ఎస్ ఇంటూ సి ఇంటూ ఐ. ఇప్పుడు మీకు తెలుసు, టీ అనేది ఎస్ పైన ఆధారపడడం, ఎస్ అనేది సి పైన ఆధారపడడం, సి అనేది ఐ పైన ఆధారపడినప్పుడు అన్నిటిని ప్లస్ చేయకూడదు. అప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినప్పుడు యూజ్ చేసే మోడల్ ఏంటి, మనం మల్టిప్లికేటివ్ మోడల్. ఎప్పుడు యూజ్ చేయాలి వీటిని, when components are interdependent, one component is dependent on another component, then that is called as interdependent. In such case we will follow multiplicative model. So ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి, మల్టిప్లికేటివ్ మోడల్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ట్రెండ్. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ ది ట్రెండ్? ట్రెండ్ను కనుక్కోవడానికి ఉపయోగపడే మెథడ్స్. Let us look at the options. Number 1, freehand or graphic method. Number 2, semi-averages method. Number 3, moving averages. Number 4, least squares method. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫోర్ మెథడ్స్ కూడా ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ట్రెండ్. ట్రెండ్ను అధ్యయనం చేయడానికి 4 పద్ధతులు కూడా ఉపయోగిస్తాం. నంబర్ 1, ఫ్రీ హ్యాండ్ గ్రాఫిక్ మెథడ్. సో దీన్ని గ్రాఫిక్ పద్ధతి అని కూడా అంటారు. సెమీ యావరేజెస్, తర్వాత మూవింగ్ యావరేజెస్, నెక్స్ట్ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్. 4 కూడా మెథడ్స్ యూజ్ చేస్తాం. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ సబ్జెక్టివ్ ఇన్ నేచర్. ఇక్కడ ఇచ్చిన వాటిలలో ఏది సబ్జెక్టివ్ అంటే, సబ్జెక్టివ్ అంటే ఒక్కొక్కరికి ఇండివిజువల్లో ఒక్కొక్క రిజల్ట్ని మనం ఇచ్చినట్లయితే అటువంటి మెథడ్ మనం సబ్జెక్టివ్ ఇన్ నేచర్ అంటాం. మరి ఆప్షన్స్ ఏమున్నాయి? ఏ సెమీ యావరేజెస్ మెథడ్, బి మూవింగ్ యావరేజెస్ మెథడ్, సి ఫ్రీ హ్యాండ్ ఆర్ గ్రాఫిక్ మెథడ్, డి లీస్ట్ స్క్వేర్స్ మెథడ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫ్రీ హ్యాండ్ ఆర్ గ్రాఫిక్ మెథడ్. ఎందుకు ఇది సబ్జెక్టివ్ అంటే, మనం టైమ్ సిరీస్ పాయింట్స్ అన్నీ కూడా ఒక గ్రాఫ్ పేపర్ పైన ప్లాట్ చేసి ఒక కర్వ్ డ్రా చేసినాం అనుకోండి. ఈ కర్వ్ అనేది నేను చేసినప్పుడు ఒక రకం రావచ్చు, మీరు చేసినప్పుడు ఇంకొక రకం రావచ్చు, థర్డ్ వేక్ చేసినప్పుడు ఇంకొక రకం రావచ్చు. కాబట్టి ఇట్ ఈజ్ ఏ సబ్జెక్టివ్ వన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కర్వ్ వచ్చినట్లయితే అటువంటి మెథడ్ను సబ్జెక్టివ్ ఇన్ నేచర్ అంటారు. మరి ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? ఎవరు డ్రా చేసిన ఒకే రకంగా వచ్చింది అనుకోండి మెజర్మెంట్, అప్పుడు దాన్ని ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్ అంటారు. మరి ఇక్కడ ఏ మెథడ్ అలా ఛాన్స్ ఉందంటే, ఫ్రీ హ్యాండ్ ఆర్ గ్రాఫిక్ మెథడ్లో మనం ఈ టైమ్ సిరీస్ డాటా అంతా కూడా మన గ్రాఫ్ పేపర్ పైన ప్లాట్ చేసి ఒక కర్వ్ డ్రా చేసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కర్వ్ డ్రా చేయొచ్చు. కాబట్టి ఈ మెథడ్ని మనం సబ్జెక్టివ్ ఇన్ నేచర్ అంటారు. మరి మిగతావన్నీ కూడా ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్. మిగతా ఎందుకు ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్ అంటే, అవి ఫార్ములా బేస్డ్ కాబట్టి ఎవరు ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసినా ఎగ్జాక్ట్ వాల్యూ అనేది వస్తుంది. అందుకే వాటిని ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్ అంటారు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ డివైడ్స్ ద గివెన్ డాటా ఇంటూ టూ పార్ట్స్ అండ్ క్యాలిక్యులేట్స్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ ది ట్రెండ్ ఫర్ ఈచ్ పార్ట్. సో ఆప్షన్ ఏ సెమీ యావరేజెస్ మెథడ్, బి మూవింగ్ యావరేజెస్ మెథడ్, సి లీస్ట్ స్క్వేర్స్ మెథడ్, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ సెమీ యావరేజెస్ మెథడ్. దీన్ని అర్ధ మాధ్యమాల పద్ధతి అంటారు. మనకు తెలుగులో అర్ధ మాధ్యమాలు అంటే, ఇచ్చిన డాటా సిరీస్ని ఈక్వల్గా రెండు పార్ట్స్గా చేసి ఫస్ట్ పార్ట్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం, సెకండ్ పార్ట్ కూడా యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి ఆ ట్రెండ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం అనేది సెమీ యావరేజెస్ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సెమీ యావరేజ్ అంటే టోటల్ డాటా ఈజ్ డివైడ్ ఇంటూ టూ పార్ట్స్ అండ్ ఫర్ ఈచ్ పార్ట్ వీ విల్ క్యాలిక్యులేట్ యావరేజ్. సో దట్ కైండ్ ఆఫ్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ సెమీ యావరేజెస్ మెథడ్. అర్ధ మాధ్యమాల పద్ధతి అంటారు. అర్ధ అంటే సగం. నెక్స్ట్ వన్, ద మెథడ్ దట్ రిప్లేసెస్ ద ఒరిజినల్ ట్రెండ్ వాల్యూస్ విత్ దట్ ఆఫ్ ఆర్టిఫిషియల్లీ కన్స్ట్రక్టెడ్ ట్రెండ్ వాల్యూస్ ఈజ్ ఏ సెమీ యావరేజెస్ మెథడ్, బి మూవింగ్ యావరేజెస్ మెథడ్, సి గ్రాఫిక్ మెథడ్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి మూవింగ్ యావరేజెస్ మెథడ్. దీన్ని చలిత మాధ్యమాల పద్ధతి అంటారు. మరి ఈ పద్ధతిలో ఏం చేస్తామంటే, మనకు ఒక 10 year డాటా ఇచ్చినప్పుడు ఈ మూవింగ్ యావరేజెస్ అనేది 3 years పీరియడ్ తీసుకోవచ్చు, 4 years తీసుకోవచ్చు, 5 years. మనకి ఎంత పీరియడ్తో చేయాలనేది మనకు డిసైడ్ చేస్తారు. అలా డిసైడ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 3 years కన్నప్పుడు 3 years డాటాని మనం యావరేజ్ చేస్తూ ఇంకొక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా ప్రతి 3 yearsకి ఒకసారి యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి రాస్తాం. కాబట్టి ఒరిజినల్ వాల్యూస్ ఆర్ రిప్లేస్డ్ విత్ ది ఆర్టిఫిషియల్ ట్రెండ్ వాల్యూస్. ఇది ఏ మెథడ్లో సాధ్యమవుతుంది? మూవింగ్ యావరేజెస్ మెథడ్లో ఇట్లా చేస్తాం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి మూవింగ్ యావరేజెస్ మెథడ్. నెక్స్ట్ వన్, ఈక్వేషన్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ ఈజ్. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్? సో మనకు లీస్ట్ స్క్వేర్స్ మెథడ్లో ఒక ఈక్వేషన్ వాడతాం, చూద్దాం. ఆప్షన్ ఏ, వైసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. ఇక్కడ వైసీ మీన్స్, సి మీన్స్ ట్రెండ్ వాల్యూ అంటాం. వైసీ మీన్స్ ట్రెండ్ వాల్యూ, ఏ బి ఆర్ వీటిని కోఫిషియంట్స్ అంటారు వాల్యూస్, ఎక్స్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు టైం పీరియడ్. బి వైసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బిఎక్స్. సో వైసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ అనేది ఇట్ ఈస్ ద కరెక్ట్ ఫార్ములా. బిలో ఉన్న ఫార్ములా రాంగ్, సిలో ఉన్న ఫార్ములా కూడా రాంగ్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. వాట్ ఈస్ ద కరెక్ట్ ఫార్ములా? వైసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. మరి వైసీ స్టాండ్స్ ఫర్ ట్రెండ్ వాల్యూ, ఏబి స్టాండ్స్ ఫర్ వాల్యూస్. మనం కోఫిషియంట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు టైం పీరియడ్. సో దట్ ఈస్ ద ఫార్ములా యూజ్డ్ ఫర్ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్. నెక్స్ట్ వన్, ఇన్ ద ఈక్వేషన్ వైసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. హియర్ బి ఈజ్ క్యాలిక్యులేటెడ్ విత్, మనకు ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ సెపరేట్ ఫార్ములాతో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ బి వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని అడుగుతున్నాడు ఈ క్వశ్చన్లో. ఆప్షన్ ఏ, బి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వైఎక్స్ బై సిగ్మా ఎక్స్. సో ఇట్ ఈస్ ద రాంగ్ వన్. ఆప్షన్ బిలో బి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై సిగ్మా ఎక్స్వై. ఇట్ ఈస్ ఆల్సో రాంగ్.
ఆప్షన్ సిలో బి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఫార్ములా. అంటే ఇన్ ట్రెండ్ ఈక్వేషన్ ఆర్ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్లో ట్రెండ్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములాలో బి వాల్యూ ఇస్ క్యాలిక్యులేటెడ్ విత్ ది సిగ్మా ఎక్స్వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్. మరి ఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సిగ్మా వై బై ఎన్. సిగ్మా వై అంటే టోటల్ వాల్యూస్ ఆఫ్ ది డాటా. మనకి ఇచ్చిన డాటాలో ఉన్నటువంటి టోటల్ వాల్యూని ఎక్స్ వాల్యూని టోటల్ చేస్తే వచ్చేదాన్ని వై అంటాం. నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఇయర్స్, దాంతో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని మనం ఏ వాల్యూ అంటాం. మరి బి వాల్యూకి సిగ్మా ఎక్స్వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, బి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు కూడా చూసాం మనం. ఏ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై బై ఎన్. సిగ్మా వై అంటే టోటల్ వాల్యూస్ ఆఫ్ ది గివెన్ డాటా. నెక్స్ట్ వన్, అడిటివ్ మోడల్ ఈక్వేషన్లో వై ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ వై ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఎస్ ప్లస్ సి ఇంటూ ఐ. బి ఆప్షన్ బిలో y ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ ఎస్ ప్లస్ సి ప్లస్ ఐ. అడిటివ్ అంటేనే అడిషన్ కాబట్టి 4 ఫ్యాక్టర్స్ని అడిషన్ చేస్తూ దాని యొక్క ఇంపాక్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ మనం అడిటివ్ మోడల్ అంటాం. అడిటివ్ మోడల్లో 4 కంపోనెంట్స్ని యాడ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, మల్టిప్లికేటివ్ మోడల్ ఈక్వేషన్ అంటే ఇది డికంపోజిషన్కి మల్టిప్లికేటివ్ మోడల్ కూడా యూజ్ చేస్తాం. ఇందులో y ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ టీ ఇంటూ ఎస్ ప్లస్ సి ఇంటూ ఐ. సో దట్ ఈస్ ద రాంగ్ వన్. మల్టిప్లికేషన్లో అన్నిటిని మల్టిప్లై చేయాలి. ఆప్షన్ బిలో y ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ ఎస్ ఇంటూ సి ప్లస్ ఐ. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఆప్షన్ సి y ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఎస్ ఇంటూ సి ఇంటూ ఐ. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఫార్ములా అండర్ మల్టిప్లికేటివ్ మోడల్ ఆఫ్ డికంపోజిషన్. అంటే డికంపోజిషన్ అంటే ఇంపాక్ట్ ఆఫ్ 4 components of time series on data is called as decomposition. అందులో మల్టిప్లికేటివ్ మోడల్ అంటే 4 కంపోనెంట్స్ను మల్టిప్లై చేయాలి. మరి టీ స్టాండ్స్ ఫర్ ట్రెండ్, సెక్యులర్ ట్రెండ్. ఎస్ స్టాండ్స్ ఫర్ సీజనల్ వేరియేషన్స్. సి స్టాండ్స్ ఫర్ సైక్లికల్ వేరియేషన్స్. ఐ స్టాండ్స్ ఫర్ ఇర్రెగ్యులర్ వేరియేషన్స్. ఈ 4 వేరియేషన్స్ని వాటికి ఇంపాక్ట్ని మల్టిప్లై చేసేటప్పుడు మల్టిప్లికేటివ్ మోడల్లో డీకంపోజిషన్ ఆఫ్ ట్రెండ్ మనకు తెలుస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. Next one, the line obtained by the method of least squares is known as the line of A best fit, B worst fit, C moderate fit, D freehand fit. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బెస్ట్ ఫిట్ అంటాం. అంటే లీస్ట్ స్క్వేర్స్ మెథడ్లో ప్రతి ఇయర్కి మనం ట్రెండ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఆ ట్రెండ్ వాల్యూ ఆధారంగా మనం ఏదైతే లైన్ డ్రా చేస్తామో ట్రెండ్ లైన్, దట్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ బెస్ట్ ఫిట్ లైన్ అంటారు. బెస్ట్ ఫిట్, నాట్ వర్స్ట్, నాట్ మోడరేట్, నాట్ ఫ్రీ హ్యాండ్. ఇట్ ఈస్ ఎ బెస్ట్ ఫిట్ ట్రెండ్ లైన్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద బిజినెస్ సైకిల్ పాసెస్ త్రూ. ఇంతకుముందు కూడా ఒక దగ్గర చెప్పాను, స్టేజెస్ ఆఫ్ బిజినెస్ సైకిల్స్ ఆర్ ఫేజెస్ ఆఫ్ బిజినెస్ సైకిల్. వ్యాపార చక్రంలోని వివిధ దశలని అంటారు వీటిని. సో ఇక్కడ నెంబర్ 1 బూమ్ ఆర్ గ్రోత్ స్టేజ్, నెంబర్ 2 రిసెషన్, నెంబర్ 3 డిప్రెషన్, నెంబర్ 4 రికవరీ. కాబట్టి ఈ 4ని కూడా బిజినెస్ సైకిల్ ఫేజెస్ అంటాం లేదా స్టేజెస్ అని కూడా పిలవచ్చు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. కమింగ్ టు లాస్ట్ క్వశ్చన్, గివెన్ సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు 623, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 7 years, సిగ్మా ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు 56, సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 28. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్రెండ్ లైన్ అండర్ ది లీస్ట్ స్క్వేర్స్ మెథడ్? మరి ఈ వాల్యూస్ ఆధారంగా మనం లీస్ట్ స్క్వేర్స్ మెథడ్లో ట్రెండ్ లైన్కి ఈక్వేషన్ ఏంటో మనం క్యాల్కులేట్ చేయాలి. నౌ లెట్ us లుక్ ఎట్ ది క్యాల్కులేషన్ పార్ట్. మరి ఈ ట్రెండ్ లైన్కి లీస్ట్ స్క్వేర్స్ మెథడ్లో ట్రెండ్ లైన్ ఈక్వేషన్ ఏంటంటే, సో వైసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. మరి ఈ ఫార్ములాని మనం ఈ ఈక్వేషన్ మనం ఫుల్ఫిల్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ది ఏ వాల్యూ, దెన్ నెక్స్ట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ బి వాల్యూ. మరి ఎక్స్, వాట్ యూ మీన్ బై ఎక్స్? ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు టైం పీరియడ్. సో అది ఏ టైం పీరియడ్, 1 year, 2 years, 3 years అనేది టైం పీరియడ్ మనం ఇండికేట్ చేసేదాన్ని ఎక్స్ అంటాం. మరి ఏ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ వాల్యూను, ఏ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై బై ఎన్. మరి సిగ్మా వై ఆల్రెడీ గివెన్ ఇన్ ద ప్రాబ్లం, దట్ ఈస్ 623. ఎన్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఇయర్స్,
దట్ ఈస్ 7 years. 623/7 ఈజ్ ఈక్వల్ టు 89. అంటే ఏ వాల్యూ ఎంత 89. కమింగ్ టు బి, మరి బి వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే సిగ్మా XY బై సిగ్మా X². సిగ్మా XY ఈజ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ యాజ్ 56 by sigma X² is equal to 28. 56 by 28 is equal to 2. ఇక్కడ మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం 89, బి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాం 2. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఇన్సర్ట్ చేయండి. YC ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 89 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ఏం చేయాలి, మనం ఏ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, 1 year, 2 year, 3 year, లేదా -1, -2, -3 years అనేది దాన్ని రిప్లేస్ చేయడం ద్వారా ఆ ఇయర్కి ట్రెండ్ వాల్యూ ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. ఆప్షన్ ఏ, YC ఈజ్ ఈక్వల్ టు 89 ప్లస్ 2x. ఎక్స్ ప్లేస్లో మనం ఆ కన్సర్న్ ఇయర్ నంబర్ వేయడం ద్వారా ఆ YC ట్రెండ్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి ట్రెండ్ వాల్యూను లీస్ట్ స్క్వేర్స్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇలాంటి క్యాల్కులేషన్ మెథడ్ మనం యూజ్ చేసి ట్రెండ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇవి 25 ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రమ్ టైమ్ సిరీస్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఒకసారి మీరు లెసన్ చదివి తర్వాత ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ టైమ్ సిరీస్ అనాలిసిస్లోని ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఈ 2 బుక్స్ని నేను రెఫర్ చేయడం ద్వారా ప్రిపేర్ చేయడం జరిగింది. వీడియో ముందు చెప్పాను, చివరిలో రెఫరెన్స్ బుక్స్ కూడా చెప్తానని. ఫస్ట్ బుక్ ఏంటంటే స్టాటిస్టికల్ మెథడ్స్ బై SP Gupta అండ్ SC Gupta బై సుల్తాన్ చంద్ పబ్లికేషన్స్. నెంబర్ 2 వచ్చేసి బిజినెస్ స్టాటిస్టిక్స్ బై RP త్రివేది అండ్ మనోజ్ త్రివేది. సో సెకండ్ బుక్ అనేది కేవలం షార్ట్ బిట్స్ కోసమే, షార్ట్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయడానికి మాత్రం యూజ్ చేయండి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కానీ ఇంపార్టెంట్ బిట్స్ కోసం స్టాటిస్టికల్ మెథడ్స్ బై SP Gupta అండ్ SC Gupta అని ప్రిపేర్ కావండి. సో ఈ విధంగా ఇక నెక్స్ట్ టాపిక్స్, రిమైనింగ్ టాపిక్స్ పైన కూడా నేను వీడియో చేసి త్వరలోనే అప్లోడ్ చేస్తాను. నా వీడియోని చూస్తుండండి, నా ఛానల్ సపోర్ట్ చేస్తుండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్.